యోబు గ్రంథం 41లో చూస్తే యోబు గారిని దేవుడు ప్రశ్నిస్తూ కొన్ని భయంకర జంతువుల గురించి వాటి బలం లక్షణాలను గూర్చి ఈ అధ్యాయంలో వివరించడం జరుగుతుంది. నీవు మకరంను గాలంతో బయటకు లాగగలవా? దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా అని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ మకరం అనగా ఏంటి? మనం ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే లెవియేతన్ అనే పదం ఉపయోగించడం జరిగింది. ఈ పదానికి భయంకర జీవి అని అర్థం. చాలా మంది మకరం అంటే ముసలి అనుకుంటారు. డైనోసార్స్ చూడడానికి ముసలిలాగే ఉంటాయి, కానీ డైనోసార్స్ చాలా పెద్దగా ఉంటాయి. అందుకే తెలుగు బైబిల్ ట్రాన్స్లేషన్లో ఆకారాన్ని బట్టి మకరం అని వాడారు. ఇక్కడ కన్యకలు ఆడుకొనుటకై దాన్ని కట్టివేసేదవా? నిజంగా డైనోసార్ని చూడగానే మన గుండెలు అవిసిపోతాయి. ఇంకా ఆటలు ఆడుతామా? బెస్తవారు దాంతో వ్యాపారం చేయుదురా? వారు దాన్ని తునకలుగా చేసి వర్తకులతో వ్యాపారం చేయుదురా? దాని ఒంటి నిండా ఇనుప శూలములు గుచ్చగలమా? ఒక మనిషి దాన్ని చూసిన వెంటనే దాన్ని వశపరుచుకుందుమనే ఆశ విడుచుకొందురు. దాని మీద కవచం ఎవరైనా లాగగలరా? జురాసిక్ పార్క్, గాడ్జిల్లా వంటి మూవీస్లో చూసినప్పుడు వాటిని వశపరుచుకుందుమనే ఆశే ఉండదు. రెండు దవడల మధ్యకి ఎవరైనా రాగలరా? అంటే ఇక్కడ ప్రస్తావించబడింది ముసలి అయితే, ముసలి సింహం నోట్లో కూడా తలపెడుతున్నారు. డైనోసార్స్ నోట్లో తలపెట్టగలమా? 18వ వచనంలో అది తుమ్మగా వెలుగును, దాని నోటి నుండి అగ్ని జ్వాలలను బయలుదేరును. ఇంకా ఈ అధ్యాయంలో డైనోసార్స్ గురించి క్లియర్గా వ్రాయబడి ఉంది.